సత్యసాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి ఒక వాగ్దానం ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయం 15వ వచనం. నీ రాబడి అంతటిలోను నీ చేతి పనంటిలోను నిన్ను ఆశీర్వదించును. ప్రియకుమార కుమార్తె, ఆనాటి ఇజ్రాయెల్ ప్రజలు వారు వాగ్దానం దేశంకు వెళ్తున్నప్పుడు దేవుడు వారికి అనేకమైన వాగ్దానాలను కుమ్మరిస్తూ ఆయన చెప్తున్న మాట, నీ రాబడి అంతటిలో నీ చేతి అన్నిటిలో నేను నిన్ను దీవిస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. అటనగానే వారు ఎప్పుడైతే కానాన్ దేశంలోకి వెళ్ళి దేవుని యొక్క సన్నిధి నమ్ముకుని వారు పంటలు పండించుకుంట 100 పంట వారికి కలిగింది. నిజమైన ప్రసంగమా, తను ఆశ్రయించు వారు ధన్యులు, ఆయన వారు ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు. ఈరోజు ఒకవేళ మన జీవితంలో కూడా ఈ వాక్యం మనం ప్రోత్సహిస్తుంది. నీ రాబడి అభివృద్ధి చెందాలి, నీ హస్తము అనేక మంది పెట్టే హస్తంగా ఉండాలి, నువ్వు దీవించబడాలి, ఫలించబడాలి అంటే నా ప్రసంగమా, నువ్వు ప్రభు యొక్క ఆజ్ఞలో పడాలి. ద్వితీయోపదేశ కాండం ముఖ్య ఉద్దేశము దేవుని యొక్క ఆజ్ఞలకు మనము లోపడి జీవించాలి, దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించవలసినది. ఈరోజు ఒకవేళ ప్రియకుమార కుమార్తె, నువ్వు అనుకుంటున్నావా నా దగ్గర ధనం నిలబడట్లేదు, లేకపోతే నాకేమి సరిపోవట్లేదని, ఇదిగో దేవుడు చెప్తున్నాడు, నీ రాబడంతట్లో ఆయన ఆశీర్వదించే దేవుడు. అయితే మనం చేయవలసిందల్లా ఒకటే, మనము ఆయన ఆజ్ఞలో పడి జీవిద్దాం. ఆయన ఏదైతే చెప్పినాడో ఆ మాటల్లో పడదాం, ఆ మాట అనుసరిద్దాం, వాడు విధేయత కలిగి జీవిద్దాము. దేవుడు మనల్ని ఖచ్చితంగా ఆయన ఆశీర్వదించును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన దేవానికి ఉన్నారు ఆయన వాగ్దానం చెప్పే ప్రకారము ఇదిగో వారు రావడంతట్లో వారి చేతి పనులు మీరు అభివృద్ధి చేయకపోయినా నీ ఆజ్ఞలో పట్టకు మాకు సహాయం దయచేయండి. నీ మాట విధేయత కలిగి నీరు ఆధారపట్టకు సహాయం దయచేసి మమ్మల్ని నడిపించండి, బలపరచండి. నాకు తలపెట్టే ప్రతి కాలానికి అప్పగిస్తున్న వాటిని నెరవేర్చి నీ బిడ్డలందరూ కూడా పెట్టే హస్తాలుగా చేయమని యేసు నమ్ముతున్నాం తండ్రి, ఆమేన్. కృంగిపోవద్దు, ప్రభువుని యొక్క హస్తాన్ని బలపరుస్తున్నాడు. దేవుడు దీవించిన గాక. ఆ ఆజ్ఞలో పడు. ఆమేన్.